యాసంగి డబ్బులు అనేవి ఏవైతే పడతాయట, అరే భయ్ ఇది మనం చెప్తున్నమాట కాదు, ప్రభుత్వం చెప్తుంది. డబ్బులు అనేవి చెల్లిస్తారట. ఇప్పుడు 4,000 కోట్లు అనేవి 4 ఎకరాల వరకు వేసిన విషయం అందరికీ తెలుసు కదా. అలాగే 5,000 కోట్లు అనేవి కూడా మనకు రైతుల అకౌంట్లో చెల్లించులపై అయితే టీజీ రైతు భరోసా స్కీమ్ అన్నమాట. యాసంగి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అయితే హిమ్సెల్ఫ్ అస్యూర్డ్ ద అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి అయితే వీటికి సంబంధించి కూడా మనకు ఇప్పటికైతే అఫీషియల్ కూడా ఈ యొక్క పేజీలో ఏమని కన్ఫర్మ్ చేసిన విషయం అందరికీ తెలుసు అన్నమాట. సో ఎందుకంటే ఇప్పటికే చాలామందికి అయితే తెలియజేయడం అయితే జరిగింది. 4 ఎకరాల వరకు అనేది వాళ్ళు కూడా వేశారు, ఒప్పుకున్నారు. ఆ తర్వాత మనకు చూసుకున్నట్టయితే వానాకాలం ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే డబ్బులు అనేవి అయితే విడుదల చేశారు అన్నమాట. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్పుడు చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లో జమ చేసిన విషయం తెలుసు. ఆ తర్వాత గాలికి పెట్టినట్టే మనకు యాసంగి సీజన్ సంబంధించి 5 ఎకరాల వరకు అనేది అయితే మర్చిపోయినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళి అధికారంగా కూడా ప్రకటన అయితే రావాల్సి ఉందన్నమాట. సో ఈ 5,000 కోట్లకు సంబంధించి కూడా మనకు అతి త్వరలో, ఎందుకంటే ఎన్నికలు అయితే రాబోతున్నాయి అన్నమాట. సో ఎన్నికలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా దిగి రావాల్సి ఉంటుంది. 5,000 కోట్లు అనేవి మామూలు విషయం కాదన్నమాట. రైతుల ఖాతాలో ఎవరితోనైనా పెట్టుకుంటే బతుకుతారేమో కానీ రైతులతోనైతే పెట్టుకుంటే ఓట్ల ఊరించి అయితే బాగా మంది అయితే మినిస్టర్లకు తెలుసు. అటు ఎవరైతే ఉన్నారో అలాగే చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ యొక్క రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించి అప్ టు 10 ఎకరాల వరకు అనేది రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే జమ చేయాల్సి ఉంటుందన్నమాట. సో యాసంగి సీజన్కి సంబంధించి 4 ఎకరాల వరకు మాత్రమే అంతంత మాత్రమే వేసిరన్నమాట. సో మిగతా వారికి కూడా వేయాలి కదా. ఈ 4 ఎకరాల వరకు అయితే వేసి ఆ తర్వాత ఈ పక్కకు పెట్టి మనకు యాసంగి సీజన్ అనేది ఈ యొక్క పూర్తి కాకముందుకే వానాకాలం అయితే పట్టాలు ఎక్కించారు అన్నమాట. వానాకాలం పట్టాలు ఎక్కించారు, పట్టాలు దింపించారు. అరే మరి ఇది కూడా యాసంగి సీజన్కి సంబంధించి కూడా మరి జర పట్టించుకొని ఇవి పట్టాలు ఎక్కించుకోరి. పట్టాలు ఎక్కించారు, పట్టాలు మధ్యలో ఓడుతూనే పట్టాలు దిగించలే, పట్టాలు అట్లనే వదిలేసారు అన్నమాట. ఇక ఇట్లా ఇచ్చిపెట్టి వేర్రు అన్నమాట. సో ఇప్పుడు పట్టాలు అనేవి మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు అనేది పట్టాలు అనేవి జరపాలి. పట్టాలు జరపాలంటే కిందికి అనేది పోవాలి బండి. సో మధ్యలో వచ్చేది అయితే ఫండ్స్ ఆగినాయి. ఈ మధ్యలో ఇప్పుడు దిగినాయి కదా, తొవ్వి ఇటు ఉంటుంది, ఇటు ఉంటుంది. అటు మినిస్టర్లకు పోతాయి పైసలు, ఇటు ఇప్పుడు రైతు వేదికలు కానీ అవ్వచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే వీడియో కాన్స్ ద్వారా ఇలాగో వర్షాకాలం సంబంధించి కూడా డబ్బులు అనేవి టక్ వేసి పడేసారు అన్నమాట, గిట్ల కొట్టి పడేసారు. అలాగే ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి కూడా ప్రభుత్వం అనేది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి ఫండ్స్ అయితే రిలీజ్ చేయలేదన్నమాట. సో మనకు అతి త్వరలో రిలీజ్ చేస్తారనే విశేషాలపై కూడా మనకు అతి త్వరలో క్లారిటీ అనేది అయితే రావాల్సి ఉంటుంది. రానున్న రోజులలో ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. టీజీలో చూసుకున్నట్టయితే తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. సో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉన్న నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు పట్టాలు అనేవి మధ్యలో ఆగినాయి అన్నమాట. ఇక్కడ మధ్యలో ఆగినాయి, 4 ఎకరాల వరకు వేసారు. అంటే మీరు అనుకోవచ్చు అన్నమాట, ఇది అసలు పట్టించుకోవద్దు, రైతుల్ని మొత్తం పక్కన పెట్టి మేము 5,000 కోట్లు అనేది నొక్కేస్తాం, ఇక పట్టించుకున్న నాదులే లేడు, అడిగే వాడే లేడు అని అయితే రైతులు ప్రభుత్వానికి అయితే అట్లు ఉండరన్నమాట. అరే భయ్ ఏందిరా మరి వానాకాలం మంచిగా వేసినావు, అరే అట్లనే మరి యాసంగి ఎటువేంద్రా వారి తెలంగాణలో మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 4 ఎకరాల వరకు అయితే వేసిర్రన్నమాట. సో 4 ఎకరాల వరకు వేస్తేనే సరిపోదు డబ్బులు అనేవి. ఈ 10 ఎకరాల వరకు అనేది చెల్లింపులు జరగాలని అయితే రైతు సోదరులు పట్టిర్రన్నమాట. మనోళ్ళు పట్టిర్రనుకో, పట్టేవాడికి వచ్చే వరకు అయితే వదిలిపెట్టారన్నమాట. అట్లా పట్టిర్రన్నమాట పట్టు. ఖచ్చితంగా ఫండ్స్ అనేవి అయితే రిలీజ్ కావాల్సి ఉంటుందన్నమాట. అటు ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మేము 4 ఎకరాల వరకు అయితే వేసాం, మిగతా వరకు తర్వాత చూసుకున్నట్టయితే మేము వానాకాలం డబ్బులు అనేవి ముందటేసుకున్నాం, వానాకాలం సీజన్కి సంబంధించి ముందటేసుకున్నాం. సో వానాకాలం సీజన్కి సంబంధించి ముందటేసుకుంటే మరి వానాకాలం ఎట్లాగో పూర్తి చేసిర్రు. అరే భయ్ మరి పూర్తి చేస్తే సరిపోదు కాదురా, అప్పుడు పట్టాలు ఎక్కించారు, మధ్యలో ఆపిర్రు. ఇప్పుడు పట్టాలు ఇప్పుడు దిగేంచే వరకు ఆగాలి కదా.
అంటే 10 ఎకరాలు అన్నమాట. సో 10 ఎకరాలకు సంబంధించి కూడా మనకు నిధులు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వేసేయాలి. డబ్బులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వేసేయాలన్నమాట, డబ్బులకు సంబంధించి కూడా. సో అందరూ కూడా మన ఛానల్ని కొత్త కూర్చొని అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే అందరూ కూడా ఆలో పెట్టుకోండి మిత్రమా. మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులు వచ్చేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించి కానరాక అటు ఈ యొక్క యాసంగి సీజన్ అనేది చాలామంది అయితే ఒకరిద్దరు కాదన్నమాట ఏమని చెప్తున్నారంటే, తెలంగాణ అగ్రికల్చర్స్ కల్టివేటెడ్ టు రిక్వెస్ట్ టు గవర్నమెంట్, మాకు ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి అంతంత వారికే పడ్డవారికే పడినాయి కదా, మరి పడని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. వీరికి అనేవైతే అందించాలన్నమాట. సో తప్పకుండానైతే అందిస్తారని అయితే చెప్పడం జరిగిందన్నమాట. సో మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకి ఇప్పటికే ఈ చాలామంది రైతు సోదరులు అయితే ఈ యొక్క రిక్వెస్టెడ్ అయితే ఇప్పటికే గవర్నమెంట్ కానివ్వచ్చు మనల్ని కూడా చాలామంది అయితే అడగడం అయితే జరిగింది. అన్న మీరైతే తప్పకుండానైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో వంటి మీ యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో అందరూ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అందరికైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. జర కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రమా. మనకి ఒక అతి త్వరలో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు రాబోయే రోజులలో మరికొన్ని రోజులలోనే సర్పంచ్ ఎన్నికలు అయితే ఉంటున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రతి ఒక్క విలేజ్లు ఉంటాయి, ప్రతి ఒక్క ఊర్లు ఉంటాయి. అందరు కూడా ఏం చేస్తారు చెప్పన్నా, పవర్ సీసాలు ఇస్తారు కదా, దగ్గర పెట్టుకుంటే కాదు, రైతుల దెబ్బ ఎట్లుంటుందో మీరు చూపెట్టాలి. మీరు చూపెట్టాలంటే మీకు ఒకవేళ మీకు ఎట్లా అనిపిస్తే మీరు నిజాయితీగా మనసు అనేది ఒక్కసారి నిమ్మలంగా చేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కరుకు నోట్లకే లొంగిపోవుడు, ఈ 2000 రూపాయలు ఇచ్చుడుతోనే ఓట్లేసుడు కాకుండా ప్రజలు ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నారు, ప్రభుత్వం అనేది ప్రజల్ని ఎలా నడిపిస్తుంది, ఇది ఒకసారి అయితే ఈ యొక్క విశేషాలపై కూడా అందరూ కూడా ఆలోచించండి. మరీ ముఖ్యంగా రైతు సోదరులు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. రాబోయే రోజులలో ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క సత్తా అనేది అయితే చూపెట్టాల్సిన టైం అయితే రాబోతుంది. అందరూ కూడా ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక నేను ఉంటాను. మనకి ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి కూడా మనకి యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో కేవలం 4 ఎకరాల వరకే తీసిరనమాట. మరి 4 ఎకరాల వరకే కట్ ఆఫ్ అని పెట్టిరని చూసుకున్నట్టయితే మనం 10 ఎకరాల వరకు వేస్తామని చెప్పారు. మరి వానాకాలం ముందట వేసుకున్నారు, మరి మర్చిపోయినట్టే ఇక అని అయితే రైతు సోదరులు అడిగారు అనమాట. మరి చూడాలి, మరి దీనిపై కూడా ఏమన్నా వచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఓకే గాయస్, మళ్ళీ కలుసుకుందాం.